హరే కృష్ణ. కలియుగంలో హరే కృష్ణ. త్రితయ ధ్యాయతో విష్ణు త్రేతాయం గజతో ముఖే ద్వాపరే పరిచర్యాయం కలవుతారు హరి కీర్తన. సో భగవంతునికి ఆ ధ్యానం కూడా సాధ్యం కాదు. ఈవెన్ టెంపుల్కి వస్తే కూడా చూడండి ఎంతసేపు మీరు ఉండగలుగుతారు, భగవంతుని చూడగలుగుతారు, కూర్చోగలుగుతారు ప్రశాంతంగా. చాలా కష్టం. కాబట్టి కలియుగంలో చాలా సులువైన పద్ధతి ఏంటంటే కలవుతాది హరికీర్తన. కేవలం హరికీర్తన ద్వారా భగవంతుని పొందవచ్చు. సో మనకు ధర్మ అర్థ కామ మోక్షాలు ఉంటాయి. కానీ ఈ మనిషి జన్మ చాలా దుర్లభమైంది. లబ్ధ్వా సుదుర్లభ విధం బహు సంభవంతే మానుష్య జన్మం తదపి అధ్రువం అర్థదం. సో మనిషి జన్మ చాలా చాలా దుర్లభమైంది. ఒకసారి చనిపోతే మళ్ళీ మనిషి జన్మ వస్తుందా అంటే అది మనం చేసే పుణ్యకార్యాల వల్ల ఉంటుంది. కాబట్టి మనిషి జన్మలో మనము చేయాల్సిన ఒక ధర్మం ఉంది. అందరూ చేస్తున్నారు, అందరూ జాబ్ చేస్తున్నారు, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. కానీ ఒక్క ధర్మం మాత్రం మర్చిపోయారు. అదేం ధర్మం అంటే భాగవత ధర్మం. ధర్మం అంటే భగవంతుడు చెప్పిన నియమాలను పాటించాలి. భగవంతుడు నియమాలు ఎక్కడ చెప్పాడు? భగవద్గీతలో చెప్పారు. ఆ భగవద్గీతను ఖచ్చితంగా చదవాలి. లేదు అంటే హిందూగానే ఉండిపోతారు. భగవద్గీత చదవాలి. భగవంతుడు ఏం చేయమన్నారు అది చేస్తే అది భాగవత ధర్మం అవుతుంది. ఆ భాగవత ధర్మం అనేది ఆత్మధర్మం. మనం ఎలాగైతే శరీరం గురించి మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నామో అలా ఆత్మ గురించి కూడా ధర్మం అనేది ఉంది. కాబట్టి మనం భగవంతుణ్ణి పొందాలి. మన ఆత్మ అనేది శాశ్వతమైంది. సో మనిషి జన్మ తర్వాత మళ్ళీ 84 లక్షల జన్మ మృత్యు చక్రంలో వెళ్ళకుండా అందరూ అంటారు చనిపోయిన తర్వాత ఎవరికి తెలుసు వేరే వేరే శరీరం వస్తుంది. అలా కాదు. మనం ఇప్పుడు కర్మణ దైవనేత్రేణ యంత్ర దేహోపపత్తయే. మనం ఏ కర్మ అయితే చేస్తున్నామో భగవంతుడు ప్రతిరోజు ప్రతి క్షణం చూస్తూ ఉన్నాడు. సో ఆ విధంగా మనకు వచ్చే జన్మ అనేది భగవంతుడు ఇస్తాడు. కాబట్టి మనిషి జన్మకే పాపాలు పుణ్యాలు ఉన్నాయి. మంచి చెడు అనే మనుషులకే ఉన్నాయి. ఈ కలియుగంలో అందరూ కూడా మనుషులలాగా కనిపిస్తారు కానీ మనుషులు కాదు. అందరు కూడా ఏముంటుంది? పశు ప్రవృత్తి ఉంటుంది. ఆహారము ఎలా తినాలి, ఎలా మంచిగా పడుకోవాలి, ఎలా మైథునం చేయాలి, ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి, డబ్బులు సంపాదించి. మనిషికి జంతువుకు మధ్య తేడా. ఆ ధర్మం అంటే ధర్మేణ హీన పశువీ సమానం. ఆ ధర్మం కనుక పాటించకపోతే పశువులకి మనకి ఏం తేడా ఉండదు. ఏం లేదు, మనం కొంచెం సాఫిస్టికేటెడ్ యానిమల్స్ అంటారు. అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న ద్విపాద పశువు అంటారు, 2 కాళ్ళ పశువు అంటారు. అంతే, బయటగా చాలా చక్కగా అనిపిస్తారు కానీ పశువు ప్రవృత్తి. కానీ ఎప్పుడైతే మనము భగవంతుని నామస్మరణ చేస్తామో, భక్తి చేస్తామో అప్పుడు వేదాన్ని సూచిస్తూ ఈ దగ్గర జ్ఞానమున్న అజ్ఞానమున్న మన దగ్గర ఈ ఆలోచన చాలా బాగా చెప్తున్నారంటే హారతి కాగానే మనకు అవకాశం ఉంటుంది. అందించాలి. గోవిందాన్ని గోవిందాన్ని నారదము ప్రణమ్య శిరస దేవం గౌరీ పుత్రం వినాయకం నిత్యం నామాని
दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि विसर्जन्त्यप्रभृतयः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यामीलमते विद्यां धनामीलमते धनं पुत्रामीलमते पुत्रां मोक्षामीलमते सतिं सजरे गणपतिस्तोत्रं षड्भिर्मासै फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः रामाय रामभद्राय रामचन्द्राय रामे मनोरमे कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय धर्म की अधर्म का प्राणियों में विश्व का गोमाता की गोपाल कृष्ण की भगवंतुని యొక్క ఆశీస్సులతో హరే రామ హరే కృష్ణ అనే పరివారం వాళ్ళు ఈ రోజున మన సార్వజనిక గణేశ మండలికి రావడం ఉదాహరణ. భగవంతుడు చాలా గొప్పవాడు. ఆ దేవుడు మాత్రం ఏమాత్రము జంకడు కదలడు, ఏకాగ్రమైన భావంతో ఉంటాడు. అట్లాంటి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు పొందడానికి ఈ కలియుగంలో కేవలం నామ సంకీర్తనమే అత్యంత గొప్పగా చెప్పబడి ఉంది శాస్త్రంలో. కాబట్టి ఇంతవరకు ఎంతో వైభవంగా భగవంతుని యొక్క నామస్మరణ చేసినటువంటి హరే రామ హరే కృష్ణ సమాజం వారికి అనేక ఆశీస్సులు తెలియజేస్తూ ఇంకొక అవకాశం భగవంతుని ఆశీస్సులతో మనకు దొరికింది అని చెప్పి మళ్ళీ ప్రారంభం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్. ఈరోజు భజన కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడే రోజట్లాగా 9 గంటల హారతి సంపూర్ణమైంది. ఈ సందర్భంగా మా సార్వజనిక గణేష్ మందిర్ తరఫున చెప్పదలుచుకున్నది ఏంటంటే, మా అధ్యక్షుడి బంటు గణేష్ గారి రక్త సంబంధీకులు వాళ్ళ అన్నయ్య కొడుకు పరమపదించినారు. అందుకోసము ఈసారి ఏ పూజలో పాల్గొనడానికి పనికిరారని మా పశుపతి పంతులు గారు చెప్పినారు. శాస్త్రోక్తంగా పుటలు చూసి అన్నీ చూసి చెప్పినారు. అందుకోసమనే ఈసారి రథ జెండా ఊపడము, జెండా నడిపించడము అనేది మా సార్వజనిక గణేష్ మందిరి ట్రస్ట్ మందిరం ఉండి దాన్ని ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాము. ఎవరికి ఏది అపవాదు కాకుండా ఉండడమే అందరి ఉద్దేశం. వేరే ఉద్దేశము ఎవరికి ఏమీ లేదు. భగవంతునికి ఏది అపవాదు రాకూడదు, మాకు ఏది అపరాధం కాకూడదు, ప్రజలకు కూడా అందరు మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలి అనే సదుద్దేశంతోనే మేము పద్ధతి ప్రకారము శాస్త్రోక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నామని అయినది తెలియజేస్తున్నాం. జై గణేష్. అన్ని గణేష్ మండలి వారికి ముఖ్యంగా విజ్ఞప్తి చేయటం ఏమిటంటే, ఈ నెల 6వ తారీఖున రాత్రి 11:59 లోపల అందరూ విసర్జన చేయాలి. మన అందరికీ మంచి ఉండాలని, తెల్లారితేనే చంద్రగ్రహణం కనుక గ్రహణం చూలా ఉంటుందని పంతులు గారు చెప్తున్నారు. కనుక అందరూ రాత్రి 11:59 లోపల అందరూ విసర్జన చేసి మన అందరికీ మంచిగా ఉండాలని ప్రార్థిస్తున్నాము. అలాగే మా అధ్యక్షుల ఆదేశానుసారము ఈ ఏడాది
రథయాత్ర వినాయక గణేశ శోభాయాత్రను మా ట్రస్ట్ సభ్యులు అందరూ కలిసికట్టుగా ప్రారంభిస్తారని సభాముఖంగా వీళ్ళ విన్నవిస్తున్నాము. సార్వజనిక గణేష్ మండలి నుండి మాట్లాడుతుంది. అంత ట్రస్ట్ సభ్యులందరూ కలిసి ఇప్పటిలాగానే మంచిగా చేసుకుందామని అందరికీ వినవించుకుంటున్నాం. 6వ తారీఖు నాడు గణేష్ నిమజ్జనం అందరూ 12 గంటల లోపల గణేష్ రాత్రి విసర్జన చేయాలని మన సార్వజనిక గణేష్ మండలి నుంచి కోరుతున్నాం. జై గణేష్. మన గణేశ రథ శోభాయాత్ర 1:38 దుబ్బ చౌరస్తా నుండి ప్రారంభమవుతుంది. అలాగే అన్ని గణేష్ మండల విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే అన్ని వరుసగా ఆ రోజు ఉదయం పూటనే పూజ చేసి గణపతులను లేవడితే బాగుంటుంది. రాత్రి 12 లోపల మన విసర్జన అయిపోవాలి. రథ మరియు అందరూ రథంతో ఎంబడి వస్తే బాగుంటుంది. మన అందరికీ అందంగా కనబడుతుంది, చూసేవారికి కూడా అందంగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నాం. జై గణేష్. బంట గణేష్ చెప్తున్నాం. నిజామాబాద్ సర్వజన గణేష్ మండలి అధ్యక్షుడు బంట గణేష్ గారు నేను చెప్తున్నాను. మన శనివారం నాడు దుబ్బ ప్రాంతం నుంచి మన గణేష్ ఊరేగింపు ఉంటుంది. 12:30కు మన అందరూ సర్వజన గణేష్ మండలి వెంబట రావాలని చెప్పి అన్ని గణేష్ మండలి వాళ్ళకు మీరు సర్వజన గణేష్ మండలి నుంచి నేను మిమ్మల్ని కోరుచున్నాము. మన దుబ్బ ప్రాంతం నుంచి ఊరేగింపుగా మనకు ఏట్కాల నుంచి రైల్వే గేటు సర్వజన గణేష్ మండలి మళ్ళా గాంధీ చౌక్ నుంచి బర్కత్పూర్ నుంచి పెద్ద బజార్ నుంచి ఆర్ సమాజ్ నుంచి గోలాన్ చౌరస్తా పాటిగల్ నుంచి పూలాంగ్ చౌరస్తా నుంచి మన వినాయక భవనం వరకు మన ఊరేగింపు సాగుతూ ఉంటుంది. అందరూ ప్రతి ఈ సంవత్సరం కూడా అన్ని గణపతి మండలాలు మన సర్వజన గణేష్ మండలి రథం వెంబడి రావాలని మేము సర్వజన గణేష్ మండలి నుంచి మీకు కోరుతున్నాను. జై గణేష.